మనీషా గురించి తప్పుగా మాట్లాడుతున్న తాయారికి మనీషా మెడలో తాళి కట్టి ఊహించిన షాక్ ఇచ్చిన మాధవ. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఫేవరెట్ పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేస్తేనే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. మహా అయితే బన్షీకి ఫోన్ చెయ్యంగానే మాధవన్న ఇక్కడ లేరు మహాలక్ష్మి గారు అంటూ చెప్పడంతో అప్పుడే మహాకైతే అనుమానం వస్తుంది. నేను ఇంకా అడగక ముందే నువ్వు లేరు అని చెప్తున్నావేంటి? మా పెద్ద గురించి అడుగుతానని నువ్వెలా అనుకున్నావంటూ అనగానే అబ్బా అదేమీ లేదు, నాకు వేరే ఫోన్ కాల్ వస్తుంది అంటూ కంగారుగా ఫోన్ అయితే పెట్టేస్తాడు బన్సీ. అప్పుడే మహాలక్ష్మి అయితే పెద్ద అక్కడ ఉన్నాడని నాకు అనిపిస్తుంది, మీరు వెళ్ళండి అంటూ మహా అనంగానే చక్రి అయితే ఇక మాధవ్ గురించి అయితే వస్తాడు. అప్పుడు ఇక బన్సీనైతే కలుసుకుని మా అన్నయ్య ఇక్కడున్నాడా, నిజం చెప్పు, మా అన్నయ్య కనిపించక మేము ఎంతగా కంగారు పడుతున్నామో నీకు కూడా తెలుసు కదా, దయచేసి నిజం చెప్పు అంటూ ఇక చక్రి అయితే అడుగుతూ ఉండంగా బన్సీ అయితే అబ్బే మాధవన్న ఇక్కడ ఎందుకుంటాడు, ఇక్కడ లేడు, మీరు పొరపాటు పడుతున్నారు, అసలు ఇక్కడికి వస్తే నేనే చెప్తాను కదా అంటూ ఇక అనంగానే ఇంతలో చక్రి అయితే బన్సీని నెట్టుకుని లోపలికైతే వస్తాడు. ఇంతలో అప్పుడే ఇక మనీషాతో చెప్తూ ఉంటాడు మాధవ్ అయితే, నా తమ్ముళ్ళని ఇలా వదిలేసి దూరంగా వచ్చేయడం నా లైఫ్లో ఇదే మొదటిసారి, నా కారణంగా వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకూడదు అని ఒకే ఒక్క కారణంతో వాళ్ళని వదిలేసి వచ్చాను. నాకు ఏమీ తినాలనిపించడం లేదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు మనీషా, నా తమ్ముళ్ళే నా జీవితం, నా తమ్ముళ్ళు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను, వాళ్ళు లేని నా జీవితం వ్యర్థం అనుకుంటాను, కానీ ఏం చేస్తాను, ఈ శిక్ష అనుభవించక తప్పదు, నాకు జీవితంలో పెళ్ళి జరగకపోయినా బాధపడేవాణ్ణి కాదు, కానీ నా తమ్ముళ్ళకి దూరం అవ్వవలసిన పరిస్థితి వచ్చింది కదా, దీనికే నేను బాధపడుతున్నాను, ఇలాంటి శిక్ష ఆ దేవుడు ఎవ్వరికీ వెయ్యకూడదు, నా తమ్ముళ్ళతో కలిసి ఉండే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు దూరం చేశాడు, చిన్న వయసులోనే తల్లి దూరమైంది, తర్వాత అన్నీ నేనై వాళ్ళని పెంచాను, ఇప్పుడు వాళ్ళు కూడా నాకు దూరం అయ్యారు, ఏంటో నా జాతకం నాకే అర్థం కావడం లేదు అంటూ ఇక మాధవ్ అయితే బాధపడుతూ ఉంటాడు. మీరు బాధపడకండి మాధవ్ బాయ్, మీకు అంతా మంచే జరుగుతుంది, అంతా దేవుడే చూసుకుంటాడు, మీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు, మీకు తమ్ముళ్ళంటే ప్రాణం, అలాంటి మీ తమ్ముళ్ళు మీకు దూరం అవుతే మీరు ఎంత బాధపడతారో తెలుసు కదా, ఖచ్చితంగా మీకు ఆ దేవుడు మంచే చేస్తాడు అంటూ మనీష్ అంటూ ఉండంగా ఇంతలో చక్రి అయితే ఈ మాటలన్నీ విని ఏంటన్నయ్యా, ఎందుకు మమ్మల్ని దూరం చేసుకోవాలని వచ్చేసావు, మాకింత శిక్ష వెయ్యాలని ఎందుకు అనుకున్నావు, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, మేము నువ్వు లేకుండా ఎలా ఉండగలము అనుకున్నావు అంటూ చక్రి అయితే ఇక మాధవుని పట్టుకుని ఏడుస్తూ ఇక ఇంటికైతే తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఇంతలో కన్నా అయితే అన్నయ్య వచ్చేసావా అంటూ ఇక ఎంతో ప్రేమగా అడుగుతూ ఉండంగా అప్పుడిక కన్నాని పట్టుకుని మాధవ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నన్ను క్షమించరా, మీ అందరూ ఇలా కన్నీళ్లు పెట్టుకుంటారని అస్సలు అనుకోలేదు, నా కోసం ఇంత బాధపడతారని అస్సలు అనుకోలేదు, దయచేసి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోను, మీ జీవితాలు బాగుండాలని నేను మీకు దూరం అయ్యాను, కానీ నేను దూరం అవ్వడమే మీకు పెద్ద శిక్ష అనుకుంటే నేనెందుకు మిమ్మల్ని ఇలా దూరం చేసుకుంటాను, నన్ను క్షమించండి అంటూ మాధవ్ అయితే ఇక వాళ్ళ ముగ్గురిని పట్టుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఇక మాధవనైతే అందరూ కూడా అడుగుతూ ఉంటారు, ఇంకెప్పుడు మాకు దూరం అవ్వనని మాకు మాట ఇవ్వన్నయ్యా అంటూ ఇక మాట అయితే తీసుకుంటారు మాధవ దగ్గర. ఇంతలో ఇక బన్సీ అయితే మాధవ్ దగ్గరికి వచ్చి మనీషాని మీరే కాపాడాలి మాధవన్న, తనకి ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చెయ్యాలని చూస్తే తనేమో చనిపోవాలి అనుకుంది, దయచేసి మీరే తనకి సహాయం చెయ్యాలి అంటూ బన్సీ అంటూ ఉండంగా అప్పుడే ఇక మాధవ్ అయితే మనీషాని ఇంటికైతే తీసుకుని వస్తాడు. అప్పుడే ఇక మహాతో అయితే చెప్తూ ఉంటాడు, అమ్మా
తను నాకు ఎంతగానో సహాయం చేసింది. తనని ఖచ్చితంగా కాపాడే బాధ్యత నా మీదుంది. అందుకనే మన ఇంటికి తీసుకువచ్చాను. తను ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటుంది అంటూ మాధవ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక ఆ విధంగానే మనీషా కొన్ని రోజులు మాధవ్ ఇంట్లో అయితే ఉంటుంది. ఇంతలో ఇదంతా చూసిన తాయారైతే ఈ పిల్ల అయితే పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టింది. మరి ఈ అమ్మాయి ఎవరో మీకు సంబంధం లేకుండా ఎలా వచ్చింది? ఏంటమ్మాయి, నువ్వెందుకు ఇక్కడుంటున్నావు? కనీసం పెళ్లి పెడాకులు లేని ఇంట్లో నువ్వు ఇలా ఉంటే నిన్నేమనుకోవాలి? నాకు తెలిసి నీ క్యారెక్టర్ మంచిదయ్యుండదు. నువ్వు మంచిదానివైతే ఇలా ఒంటరిగా ఉన్న మగవాళ్ళ దగ్గర ఎందుకుంటావు? అమ్మాయి అయితే పెళ్ళయింది కాబట్టి ఉంది అంటూ తాయారైతే నోటుకొచ్చినట్టు మనీషానైతే అవమానిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంతలో మాధవైతే కాపత్తా, తను చాలా మంచి అమ్మాయి, తప్పనిసరి పరిస్థితిలో మన ఇంటికి తీసుకువచ్చాను అంటూ ఇక మాధవ్ అనంగానే అప్పుడే ఇక మాధవ చేత మనీష అయితే తన మెడలో తాళైతే కట్టించుకుంటుంది. ఇక మనీష మెడలో తాళి కట్టి ఇప్పుడు మనీష కూడా ఈ ఇంటి మనిషి, తను నా భార్య, ఇప్పుడు తను పరాయి వ్యక్తి కాదు అంటూ షాక్ ఇస్తాడు మాధవ్ అయితే. ఇక మహా అయితే తాయారు చెంప పగలగొట్టి, నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, పరాయి ఆడపిల్ల గురించి తప్పుగా ఎలా మాట్లాడగలుగుతున్నావో ముందెక్కడి నుంచి పో అంటూ మహా అయితే తాయారికి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. వీడియో గనక నచ్చితే ఒక్క లైక్ చేయండి.